Hello guys, welcome back to our channel Study with Sridevi. Change of variables. If u equal to f of x minus y, comma y minus z, comma y z minus x, then prove that dou u by dou x plus dou u by dou y plus dou u by dou z equal to 0. So first మనం ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నవన్నీ మనం ఒక వేరియబుల్ తోని తీసుకుంటాం. సో x minus y అనేది r, y minus z అనేది s, t అనేది z minus x. సో u ఈక్వల్ టు f ఆఫ్ r, s, t అయింది. ఇప్పుడు డో u బై డో x అంటే డో u బై డో r ఇంటూ డో r బై డో x ప్లస్ డో u బై డో s ఇంటూ డో s బై డో x ప్లస్ డో u బై డో t ఇంటూ డో t బై డో x. సో ఇప్పుడు మనకి ఇది క్యాన్సిల్ అయిపోతే డో u బై డో x వస్తుంది. సో దీన్ని మనం rs t కింద రాసుకున్నాం. సో డో r బై డో x అంటే x y ప్లేస్ లో 0, x ప్లేస్ లో 1. ఇక్కడ s లోని 0, x లేదు కాబట్టి, t లోని -1. సో డో u బై డో r మైనస్ డో u బై డో t. ఇప్పుడు డో u బై డో y చేయాలి. డో u బై డో y కూడా సేమ్ x లానే, డో u బై డో r ఇంటూ డో r బై డో y ప్లస్ డో u బై డో s ఇంటూ డో s బై డో y ప్లస్ డో u బై డో t ఇంటూ డో t బై డో y. సో ఇక్కడ y లోని r లోని మనం y డెరివేటివ్ చేయాలి. x ఇంటూ x మైనస్ y అంటే -1, s లోని 1, t లోని 0. సో మైనస్ డో u బై డో r ప్లస్ డో u బై డో x. డో u బై డో z ఈక్వల్ టు డో u బై డో r ఇంటూ డో r బై డో z ప్లస్ డో u బై డో s ఇంటూ డో s బై డో z ప్లస్ డో u బై డో t ఇంటూ డో t బై డో z. సో మనకి r లోని z లేదు 0, y లోని అదే s లోని -1, t లోని 1. సో మనకి ఎంత వస్తుంది? మైనస్ డో u బై డో s ప్లస్ డో u బై డో t. సో మన క్వశ్చన్ లోని డో u బై డో x ప్లస్ డో u బై డో y ప్లస్ డో u బై డో z ఇచ్చారు, అది ఫైండ్ చేయాలి. సో మనకు వచ్చిన వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. డో u బై డో r మైనస్ డో u బై డో t మైనస్ డో u బై డో r ప్లస్ డో u బై డో s మైనస్ డో u బై డో s ప్లస్ డో u బై డో t. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ 0. సో హెన్స్ ప్రూవ్డ్. సెకండ్ క్వశ్చన్. If u is equals to f of r, s, t, where r equal to y of z, x by y, s equal to y by z, t equal to z by x, then show that x into dou u by dou x plus y into dou u by dou y plus z into dou u by dou z equal to 0. So first మనం లాస్ట్ సమ్ లానే u equal to f of r, s, t మనకి అది ఇస్తారు, r ఏంటి, s ఏంటి, z ఏంటి అని. సో డో u బై డో x ఫైండ్ అవుట్ చేయాలి. డో u బై డో r ఇంటూ డో r బై డో x ప్లస్ డో u బై డో s ఇంటూ డో s బై డో x ప్లస్ డో u బై డో t ఇంటూ డో t బై డో x. సో డో u బై డో r, డో r బై డో x అంటే ఏంటి? 1 బై y. డో s అంటే x తో డిఫరెన్షియేషన్ చేయాలి, ఇక్కడ 0, ఇక్కడ -1 బై x స్క్వేర్. సో 1 బై y డో u బై డో r మైనస్ డో z బై x స్క్వేర్ డో u బై డో t. నెక్స్ట్ డో u బై డో y చేయాలి. డో u బై డో r ఇంటూ డో r బై డో y ప్లస్ డో u బై డో s ఇంటూ డో s బై డో y ప్లస్ డో u బై డో t ఇంటూ డో t బై డో z. సో మనం సేమ్ y తో డిఫరెన్షియేషన్ చేస్తాం, r, s, t. సో మనకి అప్పుడు ఏమొస్తుంది? మైనస్ x బై y స్క్వేర్ డో u బై డో r ప్లస్ డో u బై z డో s. నెక్స్ట్ డో u బై డో z ఫైండ్ చేస్తాం. డో u బై డో r ఇంటూ డో r బై డో z ప్లస్ డో u బై డో s ఇంటూ డో s బై డో z ప్లస్ డో u బై డో t ఇంటూ డో t బై డో z. సో సేమ్ z తో డిఫరెన్షియేషన్ చేస్తాం, r, s, t. అప్పుడు మనకి మైనస్ y బై z స్క్వేర్ డో u బై డో s ప్లస్ 1 బై డో u బై డో t. సో మనకి x డో u బై డో x ప్లస్ y డో u బై డో y ప్లస్ z డో u బై డో z
మన క్వశ్చన్లో ఇచ్చారు. సో డో యూ బై డో ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. డో యూ బై డో ఎక్స్ చేసాం, డో యూ బై డో వై చేసాం, డో యూ బై డో జెడ్ కూడా చేసాం. సో వాటికి ఎక్స్ వై జెడ్ మల్టిప్లై చేయాలి. చూడండి, ఎక్స్ ఇంటూ 1 by y డో యూ బై డో ఆర్ మైనస్ జెడ్ బై ఎక్స్ స్క్వేర్ డో యూ బై డో టీ ప్లస్ వై ఇంటూ మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ డో యూ బై డో ఆర్ ప్లస్ 1/z డో యూ బై డో ఎస్ ప్లస్ z ఇంటూ మైనస్ 1/z స్క్వేర్ డో యూ బై డో ఎస్ ప్లస్ 1/x డో యూ బై డో టీ. సో ఇవంతా సింప్లిఫై చేస్తే ఎక్స్ బై వై డో యూ బై డో ఆర్ మైనస్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతున్నప్పుడు మైనస్ జెడ్ బై ఎక్స్ డో యూ బై డో టీ, ఇక్కడ వై ఇక్కడ వై స్క్వేర్ లో ఒక వై క్యాన్సిల్ అయిపోతే మైనస్ వై ఎక్స్ బై వై డో యూ బై డో ఆర్ ప్లస్ వై బై జెడ్ డో యూ బై డో ఎస్ ప్లస్ జెడ్ ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మైనస్ వై బై జెడ్ డో యూ బై డో ఎస్ ప్లస్ 1/z బై ఎక్స్ డో యూ బై డో టీ. సో మనకి ఈ క్యాన్సిల్ అయిపోతే మనకి లాస్ట్ లో మిగిలేది 0. సో ఇది మనకి చేంజ్ ఆఫ్ వేరియబుల్స్.